समारंभाः कामसंकल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः। ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना। श्रद्धावान् लभते ज्ञानं तत्परसंयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् అచిరేణాధిగచ్చతి. అందరూ అద్భుతంగా చేస్తున్నారండి. శ్వాస మీదే ధ్యాస. మన లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ధ్యానంలో. సంన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, అదే ధ్యానం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. మన లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత ఈ భగవత్ శ్లోకాలు అయిపోతాయి. అప్పుడు ఎవరికి ఏ అనుభవాలు వచ్చినాయో చెబుతురు. కానీ యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్త ఏవ సః. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతి. యం సన్యాసమితి ప్రాహృః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే.
योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्त तमो मतः। मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः। శ్వాస మీదే ధ్యాస. మనకు ఆలోచనలు వచ్చినప్పుడు మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండండి. పీల్చేగాలి చల్లగా వెళ్తుంది, వదిలేగాలి వేడిగా వస్తుంది. అది గమనిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన మనకి ధ్యానంలో కనబడతాయి. భూమిరాపో అనరో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. అందరూ అద్భుతంగా చేస్తున్నారు. శ్వాస మీదే ధ్యాస. మన లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. దైవీ హేషా గుణమయీ దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం. యః ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయః. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేజ్యః. సర్వస్య దాతారమచంచరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అవ్యక్తోక్షరయుక్తః తమాహుః పరమాం గతిం. యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. శుక్లకృష్ణే గతి హేతే ఏకయా యాత్యనావృద్ధిం అన్యయా వర్తతే పునః. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అచ్చేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం
అస్నామి ప్రయతాత్మనః. మన్మనా భవ మజ్జక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైష్ణశిక్తైవ ఆత్మానం మత్పరాయణః. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాం లోకా ఇమాం ప్రజాః. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. మచ్చిత్తా మద్గత ప్రాణాః మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఆ ఆ ఆ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయే స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. పశ్చిమే పార్థరూపాణి శతశోధసహస్రయః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాంస్తవ దేవదేహి సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వానురంగాశ్చ దివ్యాన్ అనేక బాహూధర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దంష్టాకరాళాని చితే ముఖాని దృష్టైవ కాళానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. అర్జున, కాలోస్మి లోకక్షయకృత్ ప్రబుద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యేనీకేతు యోధాః. కేవలం 3 నిమిషాలు మాత్రమే శ్వాస మీదే ధ్యాస. దయచేసి నేను ఓకే చెప్పే వరకు దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దండి. కేవలం 1 నిమిషం మాత్రమే శ్వాస మీదే ధ్యాస. కొత్తగా ఎవరన్నా వచ్చి ఉంటే నేను ఏ విధంగా చెప్తానో అలాగ ఫాలో అవ్వండి. ముందు మాత్రం దయచేసి ఎవరు కళ్ళు తెరవకండి. కేవలం 30 సెకండ్లు మాత్రమే. మీ యొక్క క్రాస్ చేసిన పాదాలు మామూలు స్థితికి తెచ్చుకోండి. మెల్లిగా మీ యొక్క 2 చేతులు తీసి 2 కళ్ళపై బోర్లించుకోండి. 5 4 3 2 1 0. మెల్లిగా మీ అరచేతులు 2 కంటికి కొంచెం దూరంగా పెట్టుకుని మెల్లిగా కళ్ళు తెరిచి మీ అరచేతులను చూసుకుని ధ్యానానికి బ్రహ్మర్షి పితామహ భత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం 30 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం. ఎవరికైనా ఏమన్నా అనుభవాలు వస్తే అక్కడే నుంచొని చెప్పండి. ఇందాక మీకు చెప్పాను కదా అందరికీ. మీకు ఏమొస్తే అదే చెప్పండి ఇంకోళ్ళకి. అమ్మా ఓకే అమ్మా, ఎవరికి ఏది అనిపిస్తే అది చెప్పండి. అది ఇన్స్పిరేషన్ కోసం, అంతకన్నా ఏం కాదు. ఇంకెవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారండి ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది? ఓకే, ఇంకెవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారండి? నాన్న కృష్ణారావు గారు రమ్మను. మన వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కృష్ణారావు గారిని రమ్మని చెప్పండి. అమ్మ, ఈ పిరమిడ్ కట్టారు మరి, అప్పటి నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ చేతులు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకేనమ్మా, చాలా సంతోషం. మరి ఏది మానినా కూడా ధ్యానం మానకూడదండి. మనకు కుదిరిన టైంలో చేయొచ్చు, రోజుకు 2 సార్లు. ఎవరికి ఎన్ని సంవత్సరాల వయసు అయితే అన్ని నిమిషాలు చేయాలి. ఫస్ట్లో పావుగంట చేయండి, తర్వాత అరగంట చేయండి. ఎంత అద్భుతమో ధ్యానం. మనం మధ్య మార్గంలో ఉంటూ చక్కగా సంసార కార్యక్రమాలు చూసుకుంటూ, మన వృత్తి వ్యాపార వ్యవసాయాలు చూసుకుంటూ ధ్యానం చేస్తూ ధ్యానం గురించి ప్రచారం చేయాలి. ధ్యానం చేస్తే మనం ఏ పని చేసినా లాభం లేకుండా చెయ్యం. ధ్యానం చేస్తే ముందు మనస్సు ప్రశాంతి వస్తుంది. కోపం ఉంటే పోతుందండి, భయం ఉంటే పోతుందండి, ముసలి రూపు లేటుగా వస్తే ఆయుష్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే మనం శ్వాసను గమనిస్తున్నప్పుడు, మనం ధ్యానం చేస్తున్నప్పుడు తక్కువ శ్వాసలు అవుతాయి. ఇప్పుడు కోపం వస్తే గట్టిగా ఎక్కువ శ్వాసలు తీసుకుంటాం మనం. మా సైలెంట్గా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోండి. ఎందుకంటే ఏదైనా డిస్టర్బ్ వచ్చిందంటే మరి అందరూ డిస్టర్బ్ అయిపోతారు అక్కడ. సైలెంట్గా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోండి. ప్రతి వ్యక్తికి కూడా 50,000 నుంచి 80,000 ఆలోచనలు వస్తాయండి ఉదయం లేచినప్పటి నుంచి. అనారోగ్యానికి కారణం ఏంటి? ఆలోచనలు. ఇవాళ హాస్పిటల్ నిండిపోతున్నాయంటే కారణం అదే, టెన్షన్. ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో కొద్ది మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గిపోయో అనారోగ్యం రాదు. నాకు ఒక్క ఆలోచన కూడా రాదండి. అలా పడుకున్న వెంటనే 2 సెకండ్లలోకి నిద్రలోకి వెళ్ళిపోతానండి. 2 నిమిషాలు కూడా కాదు, 2 సెకండ్లు. డైలీ 2 గంటలే పడుకుంటాను, మిగతా టైం అంతా ధ్యానం చేస్తాను అన్నమాట.
డైలీ వచ్చి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఎవరింట్లో వాళ్ళు చేస్తూ ఉంటారా? ఓకే ఓకే. జంక్షన్ చాలా అద్భుతం నాన్న. రావటానికి దోవ వదిలేసి మిగతా అన్నీ వేసుకో. వెళ్ళటానికి రావడానికి ఇబ్బంది ఉండకూడదు. రండి కృష్ణారావు గారు, రండి సార్. శ్యామల మేడం కూడా ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాను. రండి, వెల్కమ్. కృష్ణారావు గారు రండి సార్, రండి సార్. 11 గంటలకి మనం స్టార్ట్ చేసేయాలి. ఈ అరగంట భగవద్గీత శ్లోకాలతో ధ్యానంలో కూర్చోబెట్టాను. నెక్స్ట్ మీరు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం మొదలెట్టుకుందామండి. అది సాంప్రదాయంగా కొనసాగిస్తున్నాము. పోతే ఈ కార్యక్రమం, ఈ పిరమిడ్ కట్టి ఓపెన్ అయ్యింది ఫిబ్రవరి 20, 2024 అండి. ఇది 2వ వార్షికోత్సవం. ఎప్పటికప్పుడు ఆ పత్రిజీ గారి సహా ఆయన ఉన్నా లేకపోయినా కూడా నాకు ఆయన ఇచ్చే స్ఫూర్తితో నేను చెయ్యగలిగినంత నేను చేస్తున్నాను. శ్రీ పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరం వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన బ్రహ్మర్షులు, రాజర్షులు, బ్రహ్మ విద్వరిష్టలు, జ్ఞానులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు చేసుకుంటూ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి అందరినీ కూడాను. ఫస్ట్ గుడివాడ రాజకుమారి గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతాం. ఈ తీయండి అమ్మ, తర్వాత కావాలితే వేసుకుందాం. ఈ లైన్ తీయండి. వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. తర్వాత మాజేటి శాసకీరావు గారు, శ్యామల మేడం గారండి. జాగ్రత్త సార్. జక్క పద్మ మేడం గారండి. 3 తల్లులు వచ్చారండి. నాకు 4 తల్లులు ధ్యానంలోకి వచ్చినాక ఈ రోజుని 3 తల్లులు వచ్చారు. ఇంకొక తల్లి కూడా వస్తారని ఆశిస్తున్నాను. పైకి రండి అమ్మ శ్యామల మేడం గారు, పైకి రండి అమ్మ, పర్లేదు. తర్వాత మనం చదువుకుందాంలేండి, సభ జరిగేటప్పుడు చదువుకుందాం. జాగ్రత్త అమ్మ, జాగ్రత్త. కొంచెం వెనక్కేసుకుంటేనే బాగుంటుందేమోనండి. వెనక లైన్లో కూర్చుంటే ఎదర ఫ్రీగా ఉంటుంది మీకు. పద్మ మేడం గారు ఎక్కడో ఉండారు, బెదిరిస్తున్నారు, తొందరగా రావాలి. సరే, ఈ ఉత్సవాలకి ముఖ్య అతిథులుగా వచ్చిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను నిర్వహించవలసిందిగా గుడివాడ రాజకుమారి మేడం గారు వారిని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే నాకు కొంచెం అనుభవం తక్కువ, ఆవిడకేమో 1000 సంవత్సరాల అనుభవం ఉందండి ఈ ధ్యాన పిరమిడ్లు చేస్తాంలో. అందుకని ఆవిడ సభ జరిపించి చక్కగా జరిపి అందరికీ కూడా జ్ఞానాన్ని కూడా అందించవలసిందిగా మాస్టర్స్ అందరినీ కూడా కోరుతున్నానండి నేను. ఇక్కడ మీరు కూడా ఎవరన్నా మన ధ్యానులకి ఏదన్నా చెప్పాలనుకున్నా, అందించాలనుకున్న జ్ఞానాన్ని అందించుకోవాలని ఎవరైనా సరే మాట్లాడవచ్చండి. ఆవిడ చూసుకుంటారు ఇక అంతాను. ఇదిగోండి అమ్మ, మీకు అప్పు చెప్పేసాను.
జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడంకి, వేదికను అలంకరించిన మాస్టర్స్కి, విచ్చేసినటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. ముఖ్యంగా ఈరోజు మనందరి కలయికి కారణమైనటువంటి పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించినటువంటి కృష్ణారావు గారు, వారి దంపతులు వచ్చి అసలు దీనికోసం ఎంత కృషి చేశారో, వారు ఎంత తపనతోటి ఆ పిరమిడ్ని చేసి ఈ పరిసర ప్రాంతాలన్నీ జ్ఞానమయం చేయాలన్న ఎంత ఆరాటంతో చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్య ధ్యాన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయండి. అందరూ వచ్చి మధ్యాహ్నటప్పుడు చక్కగా గ్రూప్ మెడిటేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. వారిని ఒక 2 నిమిషాలు దీని గురించి చెప్పవలసిందిగా కోరుచున్నాం. అసలు మీరు ఏంటో మీరు అన్నది నేను కూర్చుంటా చెప్పండి ఉంది కానీ ఈ లైన్లో కూర్చుంటారని ఆ కుర్చీ కింద పెట్టండి. అసలు మీరు ఈ పిరమిడ్ ఎందుకు కట్టారు, ఎవరి కోసం కట్టారు, దీని ఉద్దేశం? ఓకే అండి. నేను ఈ ధ్యాన మార్గంలోకి 2015 అక్టోబరు 1 తారీఖుని భీమవరం శ్రీ తటవర్తి వీరరాఘవరావు గారు, రాజ్యలక్ష్మి గారు ధ్యాన మందిరంలోకి ధ్యానానికి వెళ్ళానండి. అప్పుడు నా పరిస్థితిని బట్టి అది అక్కడ ధ్యానం నేర్చుకున్నాక నేను సుమారు అక్కడ కొన్ని క్లాసులకు వెళ్ళాను. అయితే నాకు వారు అందించిన ధ్యానాన్ని నా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా అందించాలనే ఒకే ఒక కోరికతో నేను ఈ పిరమిడ్ మందిరం కట్టించానండి. ఈ పిరమిడ్ మందిరం కట్టేస్తాకి ముఖ్యంగా సలహా సంప్రదింపులు అన్నిటికీ కూడా జక్కా రాఘవరావు గారు, పద్మ గారి సలహాతోనే ఇదంతా జరిగిందండి. నేను అక్కడి నుంచి ఫస్ట్ భీమవరం క్లాసులు అయినాక గుడివాడ రాజకుమారి గారి పిరమిడ్కి వెళ్ళి అక్కడ నేను కొంత నేర్చుకున్నాను. తర్వాత ఏలూరు మాజేటి శాసకీరావు గారు, శ్యామల మేడం గారి దగ్గరికి వెళ్ళి ఇంకా కొంత జ్ఞానం పొందాను. తర్వాత రాఘవరావు సార్ గారు ఈ పిరమిడ్ కట్టక శంకుస్థాపన దగ్గర నుంచి కూడా మొత్తం సలహా సంప్రదింపులన్నీ కూడా నాకు తెలిసిన ఈ తెలవని అన్నీ కూడా ఆయనే చెప్తూ ఉండేవారండి. అవసరమైతే అప్పుడు పత్రిజీ గారితో ఫోన్లో మాట్లాడిచ్చేవారు ఏం చేయాలని. డైరెక్ట్గా అయితే నేను అక్టోబర్ 1వ తారీఖున వెళ్ళానని చెప్పాకండి ధ్యానానికి. నవంబర్లో పత్రి గారి దర్శనం అయిందండి నాకు మానస సరోవరం పిరమిడ్లో. అక్కడ కలిసా నేను పత్రి గారు. అక్కడి నుంచి పత్రిసీగా సార్ గారు కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి ఈ 3 జిల్లాల్లో ఆయన ఎక్కడికి వచ్చినా ఆయన వెంబటే తిరుగుతూ ఉండేవాడిని నేను. అది ఒక అలవాటుగా మారిపోయింది. ఆయన ప్రతిదానికి కూడా ఇక్కడ చేసిన ప్రతి పనికి కూడా ఆయన స్ఫూర్తి, జంక్షను, ఈ చుట్టుపక్కల ధ్యానులు నాకు ఇచ్చిన సహకారంతోనే నేను ఇదంతా పూర్తి చేయగలిగాను. ఇప్పటి వరకు కూడా ఇవాళ కూడా వారు అందరూ కూడా ఆ పని ఈ పని అనకుండా అందరూ కూడా నాకు మళ్ళా సహకారం ఇచ్చారు. అట్లా ఒక్కోటి నేను పొందిన జ్ఞానాన్ని, నేను పొందిన ఆనందాన్ని ఈ చుట్టుపక్కల జనాలకి 10 మందికి కూడా అందించాలి అనే ఒకే ఒక కోరికతో నేను ఈ పిరమిడ్ కట్టానండి. మీరందరూ కూడా ఈ ధ్యానం చేసి జ్ఞానం పొందమని కోరుతున్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. రాణి మేడం గారు ఒక్క 2 నిమిషాలు. పిరమిడ్ కట్టడం ఈజీనేనండి, ఎందుకంటే దాని మెయింటెనెన్స్ అంటే అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది ఎంత కష్టమంటే. అయినా కూడా మనం ఎప్పుడైతే నిజంగా ధ్యానం చేసి 10 మంది బాగుండాలని అనుకుంటామో ఆ కష్టాన్ని ఇష్టంగా స్వీకరిస్తూ పనిచేస్తున్నటువంటి మేడమ్స్లో రాణి మేడం గారు కూడా ఒకరు. కష్టమని అనుకోరు, ఇష్టంగా స్వీకరిస్తాం కదా. థ్యాంక్ యూ. నమస్తే సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాం.
తర్వాత ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. పద్మా మేడం గారు, శ్యామల మేడం గారు రావాలి స్టేజ్ మీదకి. ఓకే అండి, నేను ఎప్పుడూ చెప్పేదే, నేను ఈ ధ్యానంలోకి వచ్చి మా సార్ 15లో ధ్యానానికి వెళ్ళారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి నేను ధ్యానం మొదలు పెట్టుకున్నాను. అప్పటి నుంచి ధ్యానం చేసుకుంటున్నాను. ఆ ధ్యాన ఫలితమే మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇది కష్టమో కాదు, ఖర్చు కాదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేసామో అది 10 మందికి పంచటమే మనకే అదే ఫలితాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను. మనం ఒక్కళ్ళే బాగుంటే బాగోదు, అందరూ బాగుండాలి. అందరూ బాగున్నప్పుడే మనకి సంతోషంగా ఉంటుంది. మనకి మామూలుగా ఇంట్లో కూడా చూడండి, మన పిల్లలందరూ ఆనందంగా బాగున్నారంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఇంకో 10 సంవత్సరాలు యంగ్గా ఉంటాం. అట్లా ఇది కూడా అంతే. అందరం ఆత్మబంధులందరికీ కూడా నేను అదే చెప్తాను. అట్లాగే ఈ పిరమిడ్కి సేవ చేస్తాం. అది కష్టం అనిపించుకోకుండా చేసుకుంటాం. ఎప్పుడు అందరం ఉంటే ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే రోజు 15 మంది మేము ఇక్కడ ధ్యానం చేసుకుంటాం. డైలీ 1:30 to 5 మేము ఇక్కడే ఉంటాం. 1 గంట సత్సంగం, భాగవతం కానీ భగవద్గీత కానీ ఏది మొదలెట్టుకుంటే అది కంప్లీట్ ఒక గంట చేసుకుంటాం. ఆ తర్వాత 2 గంటలు ధ్యానం చేసుకుంటాం. ఇంకా ఏదన్నా సత్సంగంగా మాట్లాడుకోవాలంటే ఫోనుల్లో వచ్చినవన్నీ కూడా చదువుకుంటూ నాకు ఏదన్నా తెలిసింది అంటే ముందు వాళ్ళకి చెప్పడానికే నేను ప్రయత్నిస్తా. ఇది బాగుంది, ఇందులోది ఇది మనం ఇలా ఆచరించుకోవాలి. మనం ఎప్పుడైనా విన్నది కరెక్ట్ కాదు, విన్నది ఆకాశపై ఆనందం. దాన్ని మనం ఇప్పుడు ఈ మాస్టర్స్ వచ్చారు. ఈ మాస్టర్స్ చెప్పిన వాటిల్లో ఒక్కొక్కళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కటన్నా పట్టుకోండి. అది కంటిన్యూషన్ మీరు ఆచరించండి. దానివల్ల మీకు ఎన్ని ఫలితాలో. ఎక్కువ పట్టుకున్నా పని మనకు మర్చిపోతాం అనుకుంటాం. కనీసం మీకు బాగా నచ్చింది ఒకటి పట్టుకోండి, ఇది బాగుంది, దీన్ని చేద్దాం అనుకోండి. దాన్ని కంటిన్యూషన్ మీరు ఆచరించండి. దానివలన సత్ఫలితాలు ఎన్నో ఉంటాయి. అది మనం తెలుసుకోగలుగుతాము. అసలు ఆ పరమాత్మ మనకి ఇంకెన్నో కల్పిస్తాడు, ఎన్నో తెలుసుకునే స్థితిని ఇస్తాడు. ఆ స్థితిని కూడా అది నాకు బాగా అనుభవం. ఇంతకుముందు ఏదైనా భగవద్గీత చదివినా, ఏదైనా భాగవతం చదివినా బాగా అర్థమయ్యేది కాదు. అసలు ఒక్క నెలకి ఇంకొక నెలకే నాలో మార్పు నాకే తెలుస్తుంది అనమాట. ఆ పుస్తకం చదువుతుంటే అదే పుస్తకం ఇంతకుముందు ఇది నాకు తెలియలేదు, ఇప్పుడు ఇది తెలిసింది అంటే ఆ లోన ఉన్న ఆత్మస్వరూపుడు అందిస్తున్నాడు మనకి. అందిస్తాడు అలా ఒక స్ఫురణ రూపంలో, ఒక స్ఫురణగా అందిస్తాడు అనమాట. దాన్ని మనం ఆచరణలో పెట్టుకుంటే ఇంకా మన జన్మ ధన్యం. అసలు ఇంకా వేరే ఏమీ చేయవసరం లేదు. మనం వాటిని ఆచరిస్తూ వెళ్ళింది కొందికి ఒకటి ఆచరిస్తే ఇంకొకటి ఆయన స్ఫురణిస్తాడు. దాన్ని కూడా ఆచరించుకుంటూ వెళ్ళటమే అది. అలా వెళితే మన జన్మధన్యం. ముక్తి మోక్షానికి వేరే ఇంక ఏమీ చెయ్యక్కర్లేదు. సేవ చేసుకోండి, సేవకు మించింది ఇంకేమీ లేదు. సేవ చేసుకోండి. మీకు ఏది అందించగలిగితే అది. శ్రమను అందిస్తారా, ధనంగా అందిస్తారా, ఇంకా ఏదన్నా రూపంగా అందిస్తారా, మీ దగ్గర ఏది ఉంటే అది సేవ రూపంలో అందించుకోండి. అందించగలగాలి. అలా అందించగలిగిన రోజున మనకి అన్నీ ఆయనే సమకూరుస్తాడు, ఆయనే ఇస్తాడండి. అట్లా మాకు బాగా అనుభవం వస్తుంది. అలా మేము చేస్తూ వస్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంటున్నాము. ఇంకా వేరే వ్యాపకం అనేది అసలు ఏమీ లేదండి. టీవీ కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టేసేసాం మేము. ఇంటికి ఆ టీవీ కూడా ఉండదు, ఫ్రిడ్జ్ ఉండదు, ఓవెన్ ఉండదు, ఒక మిక్సీ తప్ప ఇంకా ఏమీ వాడము. అట్లా టీవీ కూడా చూసే పని లేదు, వార్తలు కూడా వినము. ఇంక ఇదే జాస. ఆ వార్తలు కూడా ఆయనే ఇస్తాడు అందులో లోనికి. ఇది తప్ప ఇంక వేరే లోకం లేదు మాకు. అలా ఉంటున్నాము. అందరూ కూడా అలా తయారవ్వాలి అనే సంకల్పం, నా ఆశ కూడా. అలా అందరూ కూడా ఆచరించండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం గారు. మేడం చెప్పారు కదండి, చక్కగా ప్రతి దినము కూడా గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది. గ్రూప్ మెడిటేషన్ డైలీ చేయటం అంటే అది ఆషామాషి కాదండి.
అది మనకే గాక లోక కళ్యాణానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ సామూహిక ధ్యానం యొక్క ఫలితం ఇంత అంత అని చెప్పటానికి లేదు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోజున మాది నందివాడలో మా ఇంటి పైన ఒక చిన్న పిరమిడ్ ఉంటుంది. ఒక రోజున ఒక మేడం వచ్చి ధ్యానం చేస్తూ ఉంటే మేడంని 72 గంటలు ధ్యానం పెట్టమని, అఖండ ధ్యానం అని వచ్చింది. వస్తే ఆవిడ వచ్చి చెప్పింది, మేడం మాస్టర్స్ ఇట్లా చెప్తున్నారు 72 గంటలు పెట్టమనని. అంటే మరి నేను సెలవు పెట్టుకోవాలి కదా, నేను ఇంటి దగ్గర ఉండాలి కదా, మరి మా ఇంటి దగ్గర ధ్యానం అంటే కనుక నేను లేకుండా ఎట్లా అని, సరే అమ్మ ఇప్పుడు నా 2 రోజులు సెలవు వచ్చినప్పుడు చూసుకుని స్టార్ట్ చేద్దాంలే అని అన్న. మళ్ళీ మరుసటి రోజు ఆవిడ ధ్యానం చేస్తూ ఉంటే మీ మేడం ఎప్పుడు పెడుతుందో కనుక్కోండి అని అంటున్నారంట మాస్టర్స్. అనంటే ఇంకా ఆవిడ వచ్చి చెప్పారనమాట, మీరు ఎప్పుడు పెడతారో కనుక్కోమంటున్నారు అని. బాబోయ్ ఇదేదో మామూలు విషయం కాదు, చెప్పి 24 గంటలు అవ్వలేదు, మళ్ళీ ఎప్పుడు పెడతారని అడుగుతున్నారేంటని. సరే అయితే ఈరోజు నేను కాలేజీ నుంచి రాగానే స్టార్ట్ చేసేద్దాం 6 దగ్గర నుంచి నేను ఆ రకంగా 72 గంటలు చేసామమ్మ అఖండ ధ్యానం. అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత మనకి గుడివాడలో ఆనందరావు గారు అని పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసేవారు. ఆయన థర్డే మాస్టర్ అనమాట. ఆయన మన ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ గ్రూప్ మెడిటేషన్ చేస్తాం, వాళ్ళతో కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉంటే అప్పుడు ఆయన చెప్తున్నారు, ఏంటోనమ్మా మరి ఒక సందులో నుంచి చాలామంది గుంపులుగా కర్రలో కత్తులై పుచ్చుకుని వస్తున్నారు, మళ్ళీ ఇంకొక దాని ఎదురు రోడ్లో నుంచినేమో బరిసీలు గొడ్డళ్ళు అవన్నీ పుచ్చుకుని ఇంకా కొంతమంది వస్తున్నారు, పరుగులను వస్తున్నారు. ఇటు నుంచి వీళ్ళు వస్తున్నారు, దీనికి ఆపోజిట్లో నుంచి ఇంకొక గ్రూప్ వస్తుంది అనమాట. ఆ 2 రోడ్లు కలిసి మధ్య సెంటర్లోకి మన పిరమిడ్ దగ్గర నుంచి ఒక లైట్ వెళ్ళి అక్కడ పడిందంట. పడేటప్పటికి ఏ టాయిలెట్ వెళ్ళిపోయారంట. ఇట్లా వచ్చిందేంటి మేడం అని చెప్పేసి అని అడిగాడు ఆయన. అట్లా ఎందుకు వచ్చిందంటే మరి ఆయన దర్శించాడు, ఆ విషయం నాకేం తెలుస్తుంది ఎందుకు వచ్చింది అని అంటే అప్పుడు మా ఊరావిడ అక్కడే ఉండారనమాట. ఆవిడ చెప్పారు, ఏమి లేదమ్మా, ఇట్లా ఒక వారం రోజుల కిందట మన ఊర్లో కుల ప్రాతిపదికల మీద పెద్ద గొడవలు జరిగి ఏ కులపాళ్ళు వాళ్ళని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అంతా రెడీ చేసుకున్నారు దెబ్బలాటకని చెప్పేసి రాత్రి అంతా కూడా మేము నిద్రపోలేదు. ఎందుకంటే దెబ్బలాట మొదలుపెట్టినాక ఎవరికి దెబ్బలు తగులుతాయో తెలియదు కదా, వీళ్ళకే తగలాలని రూల్ ఏం లేదుగా. మళ్ళీ పొద్దున్నే అసలు ఎట్లాంటి వార్తలు వినాల్సి వస్తుందా అని చెప్పి భయపడిపోయాము. రాత్రి అంతా నిద్ర లేకుండా కూర్చున్నాం. కానీ తెల్లారిపాటికి చూస్తే కనుక ఏమీ లేదమ్మా అని చెప్పేసి అన్నారు. అంటే ఆ జరగబోయేదాన్ని ముందుగానే గ్రహించి ఆ మాస్టర్స్ మన చేత 72 గంటలు అఖండ ధ్యానం చేయించి ఆ ధ్యాన శక్తిని పంపించి అక్కడ ఎట్లాంటి గొడవలో కూడా లేకోకుండా రక్తపాతం జరగకుండా క్లియర్ చేశారు. ఒక్కసారి హాస్టల్ మాస్టర్స్కి మరి ఆ రోజున ఆ ధ్యానానికి సహకరించిన మాస్టర్స్ అందరికీ కూడా వేల కృతజ్ఞతలమ్మ. ఎందుకంటే సామూహిక ధ్యానానికి అంత గొప్పతనం ఉంటుంది. మరి అదే రకంగా మన మధ్యలో ఉన్నారు సరే మాజేటి శేషగిరిరావు గారమ్మ, శ్యామలా మేడం గారు. వారిని గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. మీరందరూ రాజమండ్రి దగ్గర వశిష్ఠ గౌతమికి వెళ్ళారమ్మా. వారి ఇంటి దగ్గర ధ్యాన మందిరం కట్టి అక్కడ క్లాసెస్ అవి పెట్టి చుట్టుపక్కల చేయటమే కాకుండా ఆ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో అన్నదాన కార్యక్రమాలు, మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు అంతా కూడా చూసుకునే మెయిన్ బాధ్యత పత్రి సార్ వారికి అప్పజెప్పటము. మరి ఆయన అప్పజెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చాలా ఇష్టంగా చేస్తుంటారనమాట వారు ఆ పని. మరి వారికి బిగ్ క్లాప్స్. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు కదా, కాబట్టి మనం అన్నమయ శరీరంతో ఉండాం కాబట్టి ముందు దానికి ఆహారాన్ని అందించి తర్వాత చక్కటి ధ్యానానికి కూర్చోబెట్టి ఎంతో అద్భుతంగా అక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ నిర్వహిస్తుండే వారికి మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడంను మాట్లాడవలసిందిగా. మేడం లేడీస్ ఫస్ట్లే మేడం, మనం ఒకటి. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. వశిష్ఠ గౌతమి అందరూ చూశారనుకుంటున్నాను నేను. ఎంతమంది చూడలేదో ఒక్కసారి చెయ్యి. చాలామంది ఉన్నారు. అది చాలా అంటే మన ప్రపంచంలోనే అతి పెద్ద పిరమిడ్. దాని గురించి చెప్పాలి అంటే కింగ్ ఛాంబర్ ఉంటుంది, క్వీన్ ఛాంబర్ ఉంటుంది, క్రిస్టల్ ఛాంబర్ ఉంది. అలా 5 ఛాంబర్స్తో కూడుకుని 10,000 మంది ఒక్కసారే కూర్చుని ధ్యానం చేయగలిగినంత పెద్ద పిరమిడ్ అది. గోదావరి నది తీరాన ఉంది.
రాజమండ్రి నుంచి అరగంట దూరం ఉంటుంది, లేదంటే రావులపాలెం నుంచి కూడా 1/2 అవర్ లోపలే పడుతుంది మనకి. మీరందరూ కూడా ఇక్కడికి వెళ్ళుంటారు కదా, ఏది వెంకటేశ్వర స్వామి గుడి వాడపల్లి. వాడపల్లి ఎంతమంది చూసారో ఒకసారి చెయ్యత్తరా? చూసారా? వాడపల్లి దగ్గర నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆత్రేయపురం దాటిన తర్వాత మనకి పేరవరం అనే ఊరు వస్తుంది. అక్కడి నుంచి లోపలికి 1 కిలోమీటర్ వెళితే మనకి ఇది దొరుకుతుంది, వశిష్ఠ గౌతమి పిరమిడ్. అక్కడ రేపు పత్రిసారు ఉండగానే మనకి 2020 నుంచి ఉగాది వేడుకలు 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 7 రోజులు, మార్చి 13వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు. అక్కడ ఉదయమే 5 గంటల నుంచి 8 గంటల వరకు ధ్యానం, తర్వాత పత్రిజీ గారి యొక్క సందేశాలు, ఆ తర్వాత 10 గంటల నుంచి సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశాలు, తర్వాత మధ్యాహ్నం భోజనం, ఉదయం టిఫిన్ అల్పాహారం, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిను అన్నీ కూడా ఉచితంగానే అందించబడతాయి. అక్కడ డార్మెట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా అక్కడ చక్కగా పడుకోవడానికి అవైలబుల్ ఉంది. గోదావరి నది స్నానాలు ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా మీకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రి అక్కడి నుంచి మేము ఆ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుని ఇంటికి చేరేటప్పటికి రాత్రి 12 అయింది మాకు. కనుక మీలాంటి వాళ్ళందరూ అక్కడికి తప్పకుండా రావాలి. వచ్చి వశిష్ఠ గౌతమిని దర్శించండి, చూడండి, అక్కడ ధ్యానం చేయండి. సాయంత్రం పూట గురువుల యొక్క సాంగత్యం ఉంటుంది. వేరే వేరే ఆశ్రమాల నుంచి గురువులను తీసుకొస్తారు, వాళ్ళ యొక్క సజ్జన సాంగత్యం. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్, పిల్లల యొక్క డ్యాన్సులు, పాటలు, అన్ని రకాలైన ఎంటర్టైన్మెంట్స్. అక్కడ మీకు కావాల్సిన పుస్తకాలు కొనుక్కోవడం, రకరకాల పిరమిడ్స్ అందుబాటులో ఉంటాయి కావాల్సిన వాళ్ళు కొనుక్కోవడానికి. ఎన్నో రకాలైనటువంటివి అక్కడ మీకు అందుబాటులో దొరుకుతాయి. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వశిష్ఠకి గౌతమిని సందర్శించాలి రేపు ఉగాది వేడుకలకి అని నేను హృదయపూర్వకంగా, ఇదే నా ఆత్మీయ ఆహ్వానం. ఇంకా చెప్పాలి అంటే ఏం లేదు, శ్వాస మీద ధ్యాస తప్ప. మనం రామాయణం అంతా వింటాం కదండి. రామాయణాన్ని ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఏముంటుంది? కట్టే, కొట్టే, తెచ్చే, అంతేనా? తాళి కట్టాడు, రావణాసుని కొట్టాడు, తెచ్చుకొని వైభవంగా కళ్యాణం చేసుకున్నాడు, రాజ్యాన్ని పాలించాడు రాముడు. ఇదంతా మనందరికి కట్టే, కొట్టే, తెచ్చే 3 ముక్కల్లో కూడా చెప్పేయచ్చు రామాయణం. కానీ 300 రోజులు కూడా చెప్పుకోవచ్చు రామాయణాన్ని. అట్లాగే మనకి శ్వాస మీద ధ్యాస పత్రిసారు 3 ముక్కల్లో చెప్పారు. ఏంటి? సజ్జన సాంగత్యం, ధ్యానం, స్వాధ్యాయం. ఈ 3 కట్టే, కొట్టే, తెచ్చేలాంటివే. శ్వాస మీద ధ్యాస అంటే శరీరాన్ని కట్టేసి కూర్చోబెట్టాలి. కొట్టే, దేన్ని కొట్టాలి? మనస్సుని. మనస్సుని కొట్టి శ్వాస మీద ధ్యాస ద్వారా తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? విశ్వశక్తిని తెచ్చుకోవాలి. అవునా? కట్టే, కొట్టే, తెచ్చే. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఆ రామాయణ కళ్యాణమే జరుగుతుంది, సీతారాముల కళ్యాణమే. మళ్ళీ విశ్వశక్తిని తెచ్చుకుంటే ఆ సీతారాముల కళ్యాణమే మనలో జరుగుతుంది. చెప్పడానికి ఏమైనా ఉంటుందండి? ఏమీ ఉండదు. శ్వాస మీద ధ్యాస. పత్రిసారే ఇచ్చెళ్ళారు, ధ్యాన నవరత్నాలు ఇచ్చారు, త్రిరత్నాలను ఇచ్చారు. ఆయన అద్భుతమైన మెసేజీలు, అద్భుతమైన పుస్తకాలు ఎన్నో ఇచ్చారు. మీరు ఇప్పటికే ఎన్నో క్లాసులు విని 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 ఉన్నారు. చెప్పడానికి ఏం లేదు, మెయిన్ ఉన్నదంతా సత్యం ఒక్కటే. సత్యానికి మార్పు లేదు, ఉన్నదల్లా ఒక్కటే, దాన్ని ఆచరించడమే ఉంటుంది. ఎవరు చెప్పినా అదే, శ్వాస మీద ధ్యాస. అది పెట్టుకోండమ్మా. అది పెట్టుకుంటే కావాల్సిందన్నీ మనకి ఏది కావాలో అది వచ్చే తీరుతుంది. ఏది జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. ఆ విశ్వ కళ్యాణం కోసం మన పాత్ర ఏదైతే ఉందో అది మనం ఆచరించాలి అంటే ఆ శ్వాస మీద ధ్యాస కావాలి. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టాము కనుకే మా లైఫ్ డిజైన్ ఏమిటో మాకు అర్థమయ్యి అందులో నడుచుకుంటూ వెళుతున్నాం. ఇప్పుడు కృష్ణారావు గారు కావచ్చు, ఈ మేడం కావచ్చు, ఈ మేడం అందరూ అదే. ఎప్పుడైనా ఏం చేయాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ శ్వాస మీద ధ్యాస నిలబడటం కోసమే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం.
కనుక అంతకుమించి చెప్పుకోవడానికి గంటలు గంటలు చెప్పుకున్నా, ఎన్ని కథలు చెప్పుకున్నా, ఎన్ని చేసినా శ్వాస మీద ధ్యాసే. అది నిలబడటం కోసమే, దాన్ని పట్టుకోవడం కోసమే. అనుభవాలన్నీ తెలుసుకోవాలన్నా ముఖ్యమైనది శ్వాస. శ్వాసను పట్టుకుంటే మన ఆత్మ దగ్గరికి తీసుకెళుతుంది. మన శ్వాసే మన గురువు అని చెప్పాడు. మీ గురువు మీలోనే ఉన్నారు, బయట ఎక్కడా లేదు. బయట దొరికేదంతా తాత్కాలికమైనదే. నీ గురువు, నీ లోపలున్న గురువుని లేపుకునే వరకే బయట గురువు అవసరమవుతుంది. బయట గురువు దారి చూపిస్తారంతే, కానీ లోపలున్న గురువుని చేరవలసింది ఎవరికి వాళ్ళే. ఉద్ధరేదాత్మ ఆత్మానామంటే అదే. ఎవరి ఆత్మని వాళ్ళే చేరాలి. కనుక మాస్టర్స్, మనం అందరము కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి అటువంటి సజ్జన సాంగత్యంలో అటువంటి స్వాధ్యాయంతో చక్కగా ముందుకు వెళదాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణారావు గారికి వేల వేల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు శేషగిరిరావు, ఏలూరు. మేము 2010లో ధ్యానంలోకి రావడం జరిగిందండి. అంతకుముందు అందరిలాగానే భక్తి మార్గంలో ఉండేవాళ్ళం. గుడికి వెళ్ళటం, ప్రదక్షిణాలు చేయటం, ఉపవాసాలు ఉండటం, ఇది. గుంటూరు జిల్లా వ్యవస్థాపకులు వెలగపూడి లక్ష్మణరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. గ్రేట్ మాస్టర్. ఎన్నో పిరమిడ్స్ ఆయన చేతుల మీదుగా కంప్లీట్ అవటం జరిగిందండి. కట్టాల్ పిరమిడ్ ఏంటి, రాజమండ్రి పిరమిడ్ ఏంటి, గుడివాడ పిరమిడ్ ఏంటి, ఇంకా అనేక పిరమిడ్స్కి ఆయన రాజమండ్రి పిరమిడ్ అంటే అదే మేడం. అట్లా అనేక పిరమిడ్స్కి వారి సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం ఈ ధ్యాన జ్ఞాన మార్గంలో పయనిస్తున్నటువంటి సార్కి ఒక్కసారి బిగ్ క్లాప్స్. అట్లనే మనకి సదాశివ పిరమిడ్ గన్నవరంలో నిర్మాణం చేస్తున్నటువంటి మన గన్నవరం మాస్టర్ రమాదేవి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు శేషగిరిరావు అండి, మాది ఏలూరు. మేము ధ్యానంలోకి రాకముందు భక్తి మార్గంలోనే ఉండేవాడిని. అప్పుడు కేవలం సంతోషం మాత్రమే ఉండేదండి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన భక్తి మార్గంలోనే ఉండేవాళ్ళం. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్షణం ఆనందం, రోజు పండుగేనండి మాకు. ఒకసారి మేము ఇద్దరం 2 వీలర్ మీద వెళ్తున్నాం. నేను ఏ డిప్రెషన్తోనూ రాలేదు, ఏ అనారోగ్యంతోనూ రాలేదండి. మీ ఇద్దరం ఒకరోజు స్కూటర్ మీద వెళ్తూ ఉంటే శ్వాస మీద ధ్యాస అనే బోర్డు చూసామండి. ఏంటి కొత్తగా ఉంది పదం అని చెప్పి అక్కడ స్కూటర్ పార్క్ చేసి లోపలికి వెళ్ళటం జరిగింది. అక్కడ తటవర్తి వీర్రాఘవరావు భీమవరం, ఆయన 3 డేస్ క్లాసులు జరుగుతున్నాయండి. ఇంకా అక్కడికి వెళ్ళి అతుక్కుపోయాం అంతే. ఇంకా మళ్ళీ ఇంటికి రావడంతో వెంటనే షాప్లో క్లాసులు పెట్టడం, ఇంటిపైన పిరమిడ్ కట్టేయటం, కేర్ సెంటర్ పెట్టడం, అన్నీ అద్భుతంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి 2వ ఆదివారం 1 డే క్లాస్ జరుగుతుంది, అమావాస్య క్లాస్ జరుగుతుంది. మేము ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఉంటాం. ప్రతి ఆదివారం కూడా 8 సంవత్సరాల నుంచి ఉదయం 7 నుంచి 9 వరకు మా గ్రూప్ అందరూ కూడా ఒక ఏరియాకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ కాయగూరలు భోజనం చేయండి, ఏ జీవిని చంపొద్దు, ధ్యానం చేయండి అని పంచుతాం అన్నమాట. 500 పాంప్లెట్లు అవుతాయి, 1000 పాంప్లెట్లు అవుతాయి, అలా పంచుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైనా సరే పంచితేనే పెంచబడుతుంది. గురువుగారు చెప్పింది అక్షరాల పాటిస్తాం అన్నమాట. తర్వాత వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఇందా కొంతవరకు మేడం గారు చెప్పారు. రావులపాలెం నుంచి అరగంట, రాజమండ్రి ట్రైన్లో వచ్చేటైతే అరగంట జర్నీ. మీరందరూ కూడా రేపు నెల 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు, అంటే ఉగాది రోజుతో కంప్లీట్ అయిపోద్ది అన్నమాట.
వేలల్లో వస్తారండి అక్కడికి. మరి చూడని వాళ్ళందరూ ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుని అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి అద్భుతమైన వేడుకలు సందర్శించి గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం, షడ్రుచుల భోజనాలు, పొద్దున్నే టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, టిఫిను 2 ఉంటాయండి. తర్వాత పిరమిడ్లోనే డార్మెటరీస్ ఉంటాయి, లేడీసు జెంట్స్, ఒక 600 మంది పడతారండి. అలా అక్కడ డార్మెటరీస్లో ఉంటుంది. తర్వాత అప్పుడు పిరమిడ్ కప్పు పైభాగం అయిందండి. ఇప్పటికి 5,000 మంది కూర్చొని ఒకేసారి ధ్యానం చేయించండి. అంత పెద్దది ఆ పిరమిడ్. పత్రికారు ఏమన్నారంటే రాబోయే రోజుల్లో అక్కడ ధ్యానం చేయాలంటే 1 నెల ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పారు. అంత తాజ్మహల్ పిరమిడ్ అన్నమాట అది. అందువలన ప్రతి వాళ్ళు కూడా ఆ పిరమిడ్ సందర్శించి, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదండి, ఏ ఊరు అది? వాడపల్లి. అక్కడ కరెక్ట్గా 10 కిలోమీటర్లు అండి. వశిష్ఠ గౌతమి పిరమిడ్కి వాడపల్లి 10 కిలోమీటర్లు అండి. అక్కడ కూడా సందర్శించుకుని చక్కగా రావచ్చు. మరి వెంటనే వచ్చేయాలనుకునే వాళ్ళు పొద్దున్నే బయలుదేరి వస్తే ఏలూరు నుంచి 2 గంటల జర్నీ అండి. మళ్ళీ సాయంత్రానికి వచ్చేయచ్చు. ఆ 7 డేస్లో చక్కగా ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండొచ్చు. అన్నీ కూడా నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది అక్కడ. చాలా అద్భుతంగా ఉంటుంది, మాటలతో చెప్పలేమండి. అక్కడ వశిష్ఠుల వారు గౌతమ్ మహర్షి తపస్సు చేసిన స్థలం అండి అది. అక్కడ గోదావరి నది 2 కింద డివైడ్ అవుతుందండి. గౌతమి నది, వశిష్ఠుల నది. వశిష్ఠ నది ఎక్కడ వాటర్ ఉన్నా లేకపోయినా పిరమిడ్ దగ్గర మాత్రం అద్భుతంగా వాటర్ ఉంటుందండి. మరి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ స్నానాలు అది కూడా చేసే ఇది ఏర్పాట్లు ఉంటాయండి. మరి తప్పకుండా మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. పోతే మనం ఏ పని చేసినా లాభం లేకుండా చేయమండి. మరి ధ్యానం చేస్తే లాభాలు ఏంటంటే, ఈరోజు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు, అనారోగ్యాలు మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆలోచన తగ్గిపోతాయి. ప్రతి వ్యక్తికి 50,000 నుంచి 80,000 ఆలోచనలు వస్తాయండి. అనారోగ్యానికి కారణం ఆలోచనలు. అందుకే హాస్పిటల్స్ అన్నీ నిండిపోతున్నాయి. ఎప్పుడైతే మనం ధ్యానం చేశామో మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ తగ్గిపోతూ ఉంటాయండి. మరి ఏది మానినా కూడా ధ్యానం మాత్రం మానద్దు. ధ్యాన కుటుంబాలుగా మారాలని నా కోరిక. మా ధ్యాన కుటుంబమేనండి. నేను, నా భార్య, మా అబ్బాయి, కోడలు, మనవడు, మనవరాలు అందరూ కూడా ఎవరిని కుదిరిన టైంలో వాళ్ళు ధ్యానం చేస్తామన్నమాట. చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి క్షణం ఆనందమేనండి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మాకు. మరి మీరందరూ కూడా చక్కగా ధ్యానం చేసుకుంటూ మీ యొక్క వృత్తి వ్యాపార వ్యవసాయాలు చూసుకుంటూ మధ్య మార్గంలో ఉంటూ చక్కగా ధ్యాన ప్రచారాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ చెప్పారు, చాలా ఆనందంగా ఉన్నాము, అది ఎక్కడి నుంచి వస్తుందో అని చెప్పేసి. అసలు మన స్వరూపమే ఆనంద స్వరూపం అండి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపలికి మనం ప్రయాణిస్తామో ఆ లోపల ఉండే ఆనందం బయటకు వస్తుంది అంతే. లోపలది బయటికి రావటం తప్ప అది ఎక్కడి నుంచి ఏం తెచ్చుకోకర్లా. అంతకు ముందలంతా కూడా బయట విషయాల పట్ల బాగుంది, అక్కడ ఆనందం ఉంటుంది, ఎవరో తోడు వస్తారని, ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి
అనుకున్నవి జరిగితే హ్యాపీ, అనుకున్నవి జరగకపోతే విచారిస్తా కూర్చున్నాం. కానీ ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణిస్తామో అప్పుడు ఎవరికి ఏది కావాలంటే అది ఆటోమేటిక్గా తెచ్చుకోగల ఆ ధీశక్తి మనకి ఈ ధ్యానం ద్వారా వస్తుంది. కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా ఇంకేముంటుందండి మన లోపలికి మనం ప్రయాణించినప్పుడు. ఇప్పుడు మనం జ్యోతి ప్రజ్వలన చేసుకుందామండి. మేడం సార్ రండి. సార్ రండి. మేడం రాణి మేడం రావాలి. జంక్షన్ మేడం. జాగ్రత్త. అదే అదే లోపాముద్ర మేడం, రాధిక మేడం. రాధిక నువ్వు ఇద్దరు కలిసి వెలిగించండి. ఇద్దరు కలిసి వెలిగించండి. ఓకే అండి, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ జ్యోతి ఈ జంక్షన్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరి లోపల ఆత్మజ్యోతిగా వెలగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క 5 నిమిషాల సేపు మన పెద్మ మేడం గారు ధ్యానం చేయిస్తారు. తర్వాత మాట్లాడుకుందాం. ఓకే మాస్టర్స్, చక్కగా ధ్యానం చేద్దాం. అందరూ సుఖాసనములో కంఫర్టబుల్ సిట్టింగ్ తీసుకొని హాయిగా కూర్చోండి. కాళ్ళు క్రాస్ చేసుకోండి, 2 కాళ్ళు. అలాగే చేతులు వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటేనే ధ్యానము, కళ్ళు తెరిస్తే ప్రపంచం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. సుఖ స్థిర ఆసనము చేసుకొని చక్కగా కాళ్ళు క్రాస్ చేసుకుని వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉందాం. మన నాసికలో జరిగే వాయు ప్రవాహాన్ని గమనిస్తూ ఉందాం మిత్రులారా. ధ్యానమనగా ఒక పూజ కాదు, ధ్యానమనగా ఒక స్తోత్రము కాదు, ధ్యానమనగా ఒక జపము కాదు. కేవలం శ్వాసానుసంధానం, శ్వాసతో అనుసంధానం అవటమే. శ్వాసే గురువు, గురువే శ్వాస. మిత్రులారా, మీలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. శ్రీ లలితా పరమేశ్వరి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పింది అమ్మ పరమేశ్వరి. అనగా సమము అంటే ప్రాణశక్తి, ఆరాధన అంటే శ్వాసను గమనించటమే. ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ ఉంటామో అప్పుడే మన లోపలికి మనం ప్రయాణం చేస్తాము. మన లోపలికి మనం ప్రయాణం చేస్తాం. మన స్వస్థితితో ఉంటాం. మన సహజ స్థితితో ఆనందంగా ఉంటాం. మిత్రులారా, శ్వాసే గురువు, గురువే శ్వాస అని అత్యంత అద్భుతంగా, సరళంగా, అతి సహజంగా, అతి సునాయాసంగా, అతి లలితంగా అందించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎంతో తేలికైన మార్గము, ఎంతో సహజమైన మార్గము, ఎంతో సరళమైన మార్గము. ఇంతటి అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన మార్గము మరొకటి లేనే లేదు. ఇది ఆది గురువు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిందే ఆనాటి నుంచి ఈనాటికి మనం సాధన చేస్తుంది. మిత్రులారా, ఇంతటి అద్భుతమైనది, భవ్యమైనది, దివ్యమైనది ఆనాపానసతి.
ఆన అనగా ఉచ్ఛ్వాస, అపాన అనగా నిశ్వాస, సతి అనగా రెండిటితో కూడుకొని ఉండుట. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను శ్రద్ధతో గమనిస్తూ ఉండటమే. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే అవి కట్ చేస్తూ ఆ యొక్క మనసును శ్వాసపై ఉంచుతూ ఉండటమే చేయవలసిందల్లా అతి సహజమైన సరళమైన ప్రక్రియ. శ్వాసే గురువు, గురువే శ్వాస. ఎంత శ్రద్ధతో శ్వాసను గమనిస్తే అంత అద్భుతంగా మన లోపలికి ప్రయాణిస్తాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు భగవానుడు. శ్రద్ధతో సాధన చేసిన వారికి జ్ఞానం అనే ఫలం లభిస్తుందని భగవానుడు ఉవాచ. మిత్రులారా, మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను శ్రద్ధతో గమనిస్తూ 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 ఉందాము. అలా శ్వాస గమనికలో మన శ్వాసక్రియ క్రమంగా 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 తగ్గుతూ ఆ శ్వాస బృహమధ్యములో స్థితమవుతుంది. చక్కటి ఆలోచనారహిత స్థితి కలిగి అద్భుతమైన ప్రశాంత స్థితి మనకి సంభవిస్తుంది. ఆ ప్రశాంత స్థితిలో విశ్వవ్యాపితమైన ఆ విశ్వ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చెంది మనలోని 72,000 నాడులను శుద్ధి, పరిశుద్ధి, మహాపరిశుద్ధి చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ దివ్య విశ్వశక్తి. అదేవిధంగా మనలోని అణువు కణము కూడా పరిశుద్ధి చెంది మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని మరింతగా విరాజిల్లజేస్తుంది. చేయవలసిందల్లా శ్వాస గమనికయే మిత్రులారా. శ్రద్ధతో మన ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసింది. అతి సహజమైనది, అతి సరళమైనది రాజయోగ ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లే అత్యంత అద్భుతమైన దివ్య మార్గము శ్వాసానుసంధానము. శ్వాసే గురువు, గురువే శ్వాస. హరి मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न श्रोत्रं न जिह्वं न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायु चिदानन्दरूप शिवोऽहं 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 न मे प्राणसंगो न मे पञ्चभूतः न वा सप्तधातुं न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं शिवोऽहं
न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षा चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रं न तीर्थो न वेद न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहम् न मे मृत्युजस्को न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्या चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभूत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां न च सङ्गतं नैव मुक्तिर्न मेय चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहं. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా చేతుల నుండి విడి తీసుకుని కళ్ళపై బోలించుకుందాం. అలా 5 సెకండ్ల పాటు ఉండి నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటకు వద్దాం. 5 4 3 2 1 0. థ్యాంక్ యూ మాస్టర్స్. ధ్యానానికి ధ్యానం అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యానం చేసిన అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ.